హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీరజ ఫుడ్స్. ఈరోజు తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసుని చేస్తున్నాను. దానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని దాన్ని 2-3 సార్లు కడిగి వేడి నీళ్ళను పోసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి. దానికి కావలసింది మనము ఒక ఉల్లిపాయను, 2 రెబ్బల కరివేపాకును, 2 పచ్చిమిరపకాయలను తీసుకొని అవి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఇక్కడ నేను పచ్చి పులుసును ఏ గిన్నెలో అయితే చేస్తానో ఆ గిన్నెలోనే నేను పోపును పెట్టుకుంటున్నాను. ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టి అందులో అది కొంచెం వేడైన తర్వాత 1 చెంచా నూనె, 1 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు వేసి 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసి దాంట్లోనే 5-6 వెల్లుల్లిపాయలను, కొన్ని కరివేపాకు రెబ్బలను వేసి అవి బాగా కలిపి దాంట్లో తగినంత ఉప్పును వేసుకొని 1 చెంచా పసుపును వేసి అవి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అది కొంచెం చల్లగైనాక కొంచెం ఇంగువను వేసి ఆ తర్వాత దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి పేస్ట్ని నేను 5-6 పచ్చిమిరపకాయలను, 4-5 వెల్లుల్లిపాయలను కలిపి రుబ్బుకున్నాను. ఆ రుబ్బిన పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కలుపుకొని దాంట్లోనే కొంచెము జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ని మాత్రమే వాడుతున్నాను. దాంట్లో 10-15 పుదీనా ఆకులను వేసుకోండి. 1 ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండును పులుసుగా చేసి బాగా దాంట్లో ఆ పులుపు దనాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఆ పులుసుని మొత్తాన్ని వడగట్టి దీంట్లో పోపులో వేసి బాగా కలిపి ఉప్పు కారము సరిపోయిందా లేదా చూసుకొని మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను జీలకర్ర మెంతుల పొడి వేశాను. అది మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోండి, లేకపోతే అది స్కిప్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ అది వేస్తే చాలా బాగుంటుందని నాకు అలా ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. అది సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు